ఆర్డర్ ప్యాక్ అవుతుంది కాబట్టి ఇక్కడ కాస్త వెయిట్ చేస్తున్నాను. నా పక్కన ఇంకొక రైడర్ అయితే ఉన్నారు. తనకడిగి తన ఎర్నింగ్స్ ఎంతున్నాయి అని చెప్పి అడిగితే, నేను లాస్ట్ వీక్ 18,000 రూపీస్ ఎర్నింగ్ చేశాను అని చెప్పారు. అన్న చూపించండి అంటే చూపించారు చూడండి. 425 ఆర్డర్స్ కంప్లీట్ చేసి 18,400 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసిండు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఏంట్రా ఎప్పుడు లేని వీడియో కళ్ళద్దలు పెట్టుకుని ఇంట్రడక్షన్ చేస్తున్నారు అనుకుంటున్నారా? నిజానికి బయట ఎండలు మామూలుగా లేవు. దోలు తీరిపోతుంది. ఒకవైపు ఎండ, మరోవైపు ట్రాఫిక్. వీటన్నిటిని కంట్రోల్ చేయాలి. దుమ్ము కళ్ళలో పడకూడదంటే ఈ సన్ గ్లాస్ అయితే పెట్టుకోండి. సో దీనివల్ల కళ్ళ ప్రొడక్షన్ అయితే ఉంటుంది. ఇవాళ టాపిక్ ఏంటంటే, మీలో కొంతమంది జెప్టోలో పార్ట్ టైం మాత్రమే వర్క్ చేసుకుందాము అనుకుంటారు. కొంతమందికి పీక్ స్లాట్స్ అంటే ఏంటో తెలియదు, నాన్ పీక్ స్లాట్స్ అంటే ఏమో తెలియదు. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలారా బాబోయ్ తెలుసుకోవాలి అనుకుంటారు. ఇవాళ వీడియోలో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ యూట్యూబర్ చెప్పని ప్రోస్ కాన్స్ ఈ వీడియోలో చెప్తాను. జెప్టోలో జాయిన్ అయ్యే ముందే ప్రాబ్లమ్స్ ఏంటి, అందులో వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, ఇవన్నీ తెలియాలి కదా. సో ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకు కావాల్సిన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో దొరుకుద్ది. ప్రెజెంట్ టైం వచ్చేసరికి 1:21 అవుతుంది. చూడండి ఎగ్జాక్ట్. అంటే నేను మధ్యాహ్నం స్టార్ట్ అయ్యాను ఈ జెప్టో చేద్దామని. జెప్టో యాప్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ముందైతే మనకి ఇన్సెంటివ్స్ ఏమున్నాయి అనేది చూద్దాం. ఇక్కడ అవైలబుల్ ఇన్సెంటివ్స్ అని ఉంటుంది. దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి డైలీ ఇన్సెంటివ్స్ అలాగే వీక్లీ ఇన్సెంటివ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వీక్లీ ఇన్సెంటివ్స్ చూపిస్తున్నాను చూడండి. 1 వీక్‌లో 389 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 2,480 రూపీస్ అయితే వస్తాయి. దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని పీక్ అవర్స్ చేయాలి, ఎన్ని నాన్ పీక్ అవర్స్ వర్క్ చేయాలనేది ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. అలాగే మనకి డైలీ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు. ఫస్ట్ 9 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 94 రూపీస్, 15 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 152 రూపీస్, అలాగే 21 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 212 రూపాయలు అయితే ఇస్తారు. హైయెస్ట్ వచ్చేసరికి 1 డేలో 34 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 462 రూపీస్ ఇన్సెంటివ్స్ అయితే వస్తాయి. ఇది మార్నింగ్ ఇన్సెంటివ్. అలాగే ఈవినింగ్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి చూడండి. 8 ఆర్డర్స్‌కి 130, 14 ఆర్డర్స్‌కి 220, అలాగే హైయెస్ట్ వచ్చేసరికి 46 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే కరెక్ట్‌గా 1,104 రూపాయలు ఇన్సెంటివ్స్ వస్తాయి. అలాగే లేట్ నైట్ ఎవరైతే వర్క్ చేస్తారో పర్ ఆర్డర్‌కి 21 రూపీస్ ఎక్స్‌ట్రా అమౌంట్ అయితే వస్తుంది. ఇప్పుడైతే ఈ ఇన్సెంటివ్స్ గురించి మీకు అర్థమైందనుకుంటా. స్లాట్స్ అయితే బుక్ చేద్దాం. హోమ్ పేజ్‌లో స్లాట్స్ అని ఉంటుంది. దానిపైన ట్యాప్ చేయండి. అన్ని స్లాట్స్ అయితే కనిపిస్తాయి. ఒక స్లాట్ వచ్చేసరికి 2 అవర్స్ అయితే ఉంటుంది. ఓకేనా. ఇక్కడ 2 నుంచి 4 వరకు ఒక స్లాట్ ఉంది. ఈ స్లాట్ బుక్ చేస్తాను నేనైతే. తర్వాత 4 నుండి 6 వరకు, అలాగే 6 నుండి 8 వరకు. ఇందులో 2 పీక్ స్లాట్స్ అలాగే ఒకటి నాన్ పీక్ స్లాట్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా. ఈ వైట్ కలర్‌లో ఉండేది నాన్ పీక్ స్లాట్. టోటల్‌గా 3 స్లాట్స్ అయితే బుక్ చేసిన. 3 స్లాట్స్ అంటే 6 అవర్స్ అయితే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బుక్ నౌ అని కనిపిస్తుంది కదా! దానిపైన ట్యాప్ చేస్తే ఈ స్లాట్స్ అనేవి బుకింగ్ అయిపోతాయి. ఇక్కడ కన్ఫర్మ్ బుకింగ్ అని కనిపిస్తుందా? దీనిపైన ట్యాప్ చేయండి. ఓకే. సో, ఈ స్లాట్సే ఎందుకు బుక్ చేశాను అనేది రీజన్ కూడా నేను చెప్తాను. ఇంతకుముందు ఇన్సెంటివ్ చూపించాను కదా! ఆ ఇన్సెంటివ్స్ మనకి రావాలి అంటే మనం ఖచ్చితంగా 2 పీక్ స్లాటు, ఒక నాన్ పీక్ స్లాట్‌లో అయితే వర్క్ చేసుండాలి. ఇది క్రైటీరియా. ఓకేనా. ఇప్పుడు వర్క్ చేయాలంటే ఒక ఫ్రీ స్లాట్ అయితే బుక్ చేసుకున్నా. ఓకే. ఇప్పుడు ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ లాగిన్ సింబల్ పైన ట్యాప్ చేస్తే మనం కంప్లీట్‌గా ఆన్‌లైన్‌లోకైతే వెళ్ళిపోతాము. ఆన్‌లైన్‌లోకి వెళ్ళగానే ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఆర్డర్ రాగానే మనకి 30 సెకండ్స్ టైమర్ అయితే వచ్చుంటుంది. ఆ టైమర్ అనేది రివర్స్‌లో పడుతూ ఉంటుంది. మనం 30 సెకండ్స్ లోపల వెళ్లి క్యూఆర్ కోడ్స్‌ని స్కాన్ చేయాలి. లోపలికి వెళ్లి చూపిస్తాను. లోపలికైతే వచ్చేసాను. ఇవి రాక్స్. ప్రతి రాక్ పైన కూడా క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. వైట్, బ్లూ, రెడ్, ఆరెంజ్, యెల్లో, గ్రీన్ అని ఒక 6, 7 కలర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి గ్రీన్ 4 చూపిస్తున్నా. అలాగే ఇది గ్రీన్ 5. ఈ క్యూఆర్ కోడ్స్‌ని మనం స్కాన్ చేయాలి. ఏ క్యూఆర్ కోడ్‌లో మన ఐటెమ్ ఉంది అనేది యాప్‌లో క్లియర్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు నేనైతే సక్సెస్‌ఫుల్‌గా ఐటెమ్ పిక్ చేసుకున్నా. బట్ నాకు మల్టీ ఆర్డర్స్ పడాయి. దీన్నే బ్యాచ్ ఆర్డర్స్ అని అంటారు. ఫస్ట్ ఆర్డర్ డెలివరీ చేశాక సెకండ్ ఆర్డర్ కూడా డెలివరీ చేయాలి. ఓకేనా. ఇప్పుడైతే నేను ఐటెమ్స్ అనేవి చెక్ చేసుకుంటున్నా. ఈ ఐటెమ్స్ కరెక్ట్‌గా ఉన్నాయా? లేదా? అనేది. ఒకవేళ ఏదైనా ఐటెమ్ మిస్ అయిందంటే ఇక్కడ స్టోర్‌లో ఆర్ఎస్ఐ ఉంటారు. వాళ్ళకడిగితే ఆ ఐటెమ్ అయితే దీనిలో యాడ్ చేస్తారు. అందుకోసమనే ఇక్కడే చెక్ చేసుకోవాలి. యాప్‌లో చూపిస్తున్న ప్రతి మెటీరియల్ వచ్చిందా? లేదా? అని చెక్ చేసుకున్న తర్వాతనే ట్రిప్ అనేది స్టార్ట్ చేయాలి. ఇప్పుడైతే నేను ట్రిప్ స్టార్ట్ చేసిన. ట్రిప్ స్టార్ట్ చేసిన తర్వాత ఐటెమ్ పోయింది అని ఇక్కడ అడిగితే ఐటెమ్స్ ముందే చెక్ చేసుకోవాలి కదా! ఇప్పుడు అడుగుతున్నావేంటి అని మనల్ని ప్రశ్నిస్తారు. సో మొత్తానికి ఫస్ట్ ఆర్డర్ అయితే పిక్ చేసుకున్నా. ఇవి డెలివరీ చేయాలి. ఈ జెప్టోలో వచ్చే ఆర్డర్స్ అన్నీ కూడా బిలో 4 కిలోమీటర్ రేడియస్‌లో మాత్రమే మనం వెళ్లి డెలివరీ చేయాలి. ఇంకొకటి బ్యాచ్ ఆర్డర్స్ వచ్చేటప్పుడు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఎవరి మెటీరియల్స్ వాళ్ళకే ఇవ్వండి.
ఫస్ట్ ఆర్డర్ బ్యాచ్ ఆర్డర్ పడింది. ఫస్ట్ ఈ ఆర్డర్ డెలివరీ చేయాలి. ఈ ఆర్డర్ డెలివరీ చేసిన తర్వాత ఇక్కడ ఈ సెకండ్ ఆర్డర్ అయితే షో అవుతుంది. అయితే ఇప్పుడు యాప్లో నాకు ఫస్ట్ లొకేషన్ మై హోమ్ విహాంగ కనిపిస్తుంది. మై హోమ్ విహాంగకి వెళ్ళి ఈ ఐటమ్స్ అయితే డెలివరీ చేయాలి. ఐస్ క్రీమ్స్ ఉన్నాయి భయ్య, కరిగిపోతే కొద్దిగా వేగంగా అయితే వెళ్ళాలి. మీకు చూపిస్తాను ఎలా డెలివరీ చేయాలి ఏంటి అనేది. డెలివరీ లొకేషన్ పక్కనే ఉంది కదా అని చెప్పి హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళకండి. ప్రతి రైడ్‌లో మీరు బైక్ ఎక్కారంటే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొనే డ్రైవ్ చేయండి. ఓకేనా? ఇంక ఆలస్యం చేయకుండా డ్రాప్ లొకేషన్‌కైతే వెళ్తూ ఈ బ్యాచ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. బ్యాచ్ ఆర్డర్స్ ఎందుకు పడతాయి అంటే, మన స్టోర్‌లో ఆర్డర్స్ ఎక్కువగా ఉండి, రైడర్స్ తక్కువగా ఉంటే ఒక రైడర్‌కి 2 ఆర్డర్‌లయితే ఇచ్చేస్తారు. ఇంకొకటేందంటే, మనం మై హోమ్ విహాంగకి డెలివరీకి వెళ్తున్నాము అనుకుంటే, మళ్ళీ మై హోమ్ విహాంగ నుంచే ఇంకొక కస్టమర్ ఎవరైనా గ్రాసరీస్ ఆర్డర్ పెట్టినారంటే, ఆ ఐటెమ్స్ కూడా మనకే ఇచ్చేస్తారు. 2 ఒకే అపార్ట్‌మెంట్‌లో ఇవ్వాలి కాబట్టి, బ్యాచ్ ఆర్డర్‌లయితే వేస్తారు. ఇప్పుడు నాకు కూడా అలానే బ్యాచ్ ఆర్డర్స్ అయితే వేశారు. ఈ గౌలిదడ్డిలో ఉండే మై హోమ్ విహాంగలోకెళ్ళి నేను నా దగ్గర ఉండే ఈ గ్రాసరీస్‌నయితే డెలివరీ చేయాలి. ఇలా గ్రాసరీస్‌ని డెలివరీ చేయడానికి ఫస్ట్ ఆర్డర్‌కి డిస్టెన్స్ పెట్టి అమౌంట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక 3 కిలోమీటర్లు ట్రావెల్ చేసి కస్టమర్‌కి గ్రాసరీస్ డెలివరీ చేస్తే అప్ టు ₹50 అయితే వస్తాయి. తర్వాత అక్కడి నుంచి మాక్సిమం ఒక 200, 300 మీటర్స్‌లోనే ఉంటుంది కాబట్టి బ్యాచ్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్‌కి ₹15 పే అవుట్ అయితే ఇస్తారు. మీకు చూపిస్తాను ఇప్పుడైతే సెక్యూరిటీ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఎంట్రీ చేసుకొని లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది. కానీ జెప్టోలో కొత్త అప్డేట్ ఏందంటే ఓటీపీ ముందుగానే కస్టమర్ ఇచ్చేస్తున్నారు. ఆ ఓటీపీ ఇక్కడ చెప్పి మనం డైరెక్ట్ లోపలికైతే వెళ్ళిపోవచ్చు. ఎంట్రీ చేయాలి, అప్రూవల్ రావాలి. ఈ టెన్షన్ అయితే మనకి ఉండదు. జస్ట్ ఓటీపీ చెప్పాలి, లోపలికి వెళ్ళిపోవాలి. ఈ అప్డేట్ వల్ల మన టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అన్ని అపార్ట్మెంట్స్‌కి ఇలాంటి ఓటీపీస్ అయితే రావట్లేదు. పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్‌లో మాత్రమే మై గేట్ ఓటీపీ అయితే ఇస్తున్నారు. ఇలానే ప్రతి ఒక్క అపార్ట్మెంట్‌కి ఓటీపీ ఉంటే బావుంటుంది. మన టైం అయితే వేస్ట్ అవ్వకుండా వితిన్ 10 మినిట్స్‌లో జెప్టోలో గ్రాసరీ డెలివరీ చేసి రిటర్న్ మళ్ళీ స్టోర్‌కైతే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే లోపలికెళ్తే వెళ్తున్నా. బ్లాక్ 12 దగ్గరికైతే వచ్చేసాను. ఇక్కడ సర్వీస్ లిఫ్ట్ అయితే ఎక్కాలి. ఇదే బ్లాక్ 12 సర్వీస్ లిఫ్ట్ ఈ కార్నర్‌లో ఉంది. ఇదే సర్వీస్ లిఫ్ట్. మనం సర్వీస్ లిఫ్ట్ మాత్రమే ఎక్కాలి. ఓనర్స్ ఎక్కే లిఫ్ట్ ఎక్కితే ఒక్కొక్కసారి ఫైన్ కూడా వేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. మనలాంటి డెలివరీ పార్ట్నర్స్‌కి సర్వీస్ లిఫ్ట్ ఉంటుంది. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన అపార్ట్మెంట్‌కైతే వచ్చేసాను. ఫ్లాట్ దగ్గరైతే ఉన్నాను. రాగానే ఈ యాప్‌లో మనం ఫోటోస్ తీసుకోవాలి. ఫోటో తీసుకున్న తర్వాత మన దగ్గరుండే ఈ గ్రాసరీస్ అనేవి వాళ్ళకి డెలివరీ చేసేయాలి. డెలివరీ చేసేటప్పుడు ఈ ఆర్డర్ అనేది ఆన్‌లైన్ పేమెంట్‌లో ఉందా? క్యాష్ ఆన్ డెలివరీలో ఉందా? లేదా? అనేది చెక్ చేసుకున్న తర్వాతనే ట్రిప్ అనేది ఎండ్ చేసేయండి. ఓకేనా? నేనిప్పుడైతే ఈ ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. ఇప్పుడు బ్యాచ్ ఆర్డర్ కాబట్టి ఇంకొక ఆర్డర్ అయితే ఉంది నా దగ్గర. ఆ ఆర్డర్ కూడా డెలివరీ చేసిన తర్వాత టోటల్‌గా ఎంత ఎర్నింగ్స్ వచ్చాయనేది క్లియర్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు బ్లాక్ 12 దగ్గరున్న పక్క బ్లాక్‌కైతే వెళ్ళాలి. బ్లాక్ 10లో పడింది. బ్లాక్ 10లో నేను వెళ్ళి నా దగ్గరుండే ఇంకొక ఐటెమ్ అయితే డెలివరీ చేయాలి. కొత్తగా ఎవరైతే ఈ జెప్టోలో జాయిన్ అవుతారో వాళ్ళకి చాలా కన్‌ఫ్యూజ్ ఉంటుంది. బ్లాక్ 10 ఎక్కడుందో తెలీదు. బ్లాక్ 12 ఎక్కడుందో తెలీదు. ఈ లోపలికొస్తే మొత్తం సెల్లార్‌లోనే మనం ట్రావెల్ చేయాలి. ఈ కన్‌ఫ్యూజన్‌లో ఒక ఆర్డర్ డెలివరీ చేయడానికి 20, 30 నిమిషాల టైం అయితే వేస్ట్ అవుతూ ఉంటుంది. మీరు ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత వితిన్ షార్ట్ టైమ్‌లో ఈ రైడ్స్ అనేవి కంప్లీట్ చేసేయొచ్చు. ఫైనల్‌గా కస్టమర్ పెట్టిన డోర్‌కైతే వచ్చేసాను. ఈ ఐటెమ్స్‌కైతే ముందే ఫోటో అయితే తీసుకుందాం. ఇక్కడ క్యాప్చర్ చేయాలి. ఎందుకంటే మనం ఏ ఐటెమ్స్ డెలివరీ చేశాము అనేది దీన్ని ఒకవేళ నెగ్లెక్ట్ చేసి ఫోటోస్ తీయకుండా కస్టమర్‌కి డెలివరీ చేశారంటే ఐడీ సమ్‌టైమ్స్ బ్లాక్ లేదా టెర్మినేట్ అయితే అయ్యే అవకాశం ఉంది. ఈ ఆర్డర్ అనేది కూడా ఆన్‌లైన్ పేమెంట్‌లో ఉంది. సక్సెస్‌ఫుల్‌గా ఆర్డర్ క్లోజ్ చేసేసి వెంటనే నేను మళ్ళీ స్టోర్‌కైతే వెళ్ళిపోతున్నాను. మొన్న ఒక అబ్బాయి ఏమంటున్నాడంటే, "అన్న ఆన్‌లైన్ పేమెంట్ ఆర్డర్స్ ఉంటాయి కదా! పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి. లిఫ్ట్ లేకపోతే పైన వరకు వెళ్లి డెలివరీ చేసినప్పుడు ఒక ₹10 లేదా ₹20 టిప్ అడిగితే ఏమైనా అవుతుందా? కస్టమర్ మంచోడైతే టిప్ ఇచ్చి ఊరుకుంటాడు. అదే మోనార్క్‌డైతే కంప్లెయింట్ పెడితే మన ఐడీ అనేది బ్లాక్ అయిపోతుంది." మీలో కొంతమంది ఖాళీగా ఉండి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? ఈ జెప్టోలో జాయిన్ అయ్యి పార్ట్ టైం వర్క్ చేసుకుందాం లేదా ఫుల్ టైం వర్క్ చేసుకుందాం. ఒక వారంలో 10,000-12,000 ఎర్నింగ్ చేసుకుందాము అని అనుకుంటూ ఉంటారు. అయితే ముందు ఈ జెప్టోలో జాయిన్ అవ్వాలి కదా. మీలాంటి వాళ్ళ కోసమే ఈ జెప్టోలో ఎలా జాయిన్ అవ్వాలి అనేది ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఆ వీడియో చూస్తూ మీరు జెప్టోలో జాయిన్ అయిపోవచ్చు. జెప్టో ఆఫీస్ కూడా వెళ్ళనవసరం లేదు. మన లింక్ నుండి ఎవరైతే జెప్టోలో జాయిన్ అవుతారో వాళ్ళకి అప్ టు ₹10,000 జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది. ఏ స్టోర్‌లో ఎంతెంత జాయినింగ్ బోనస్ ఉందనేది ఆ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి అయితే చూడండి. వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు ఎంత జాయినింగ్ బోనస్ ఉంది అనేది. దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ 7 డేస్‌లో ఎన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి, తర్వాత 15 డేస్‌లో ఎన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి, తర్వాత 30 డేస్‌లో ఎన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి అనేది ఒక క్రైటీరియా ఉంటుంది. సో ఆ టార్గెట్ ఆర్డర్ మనం ఫినిష్ చేసుకుంటే కంప్లీట్‌గా జాయినింగ్ బోనస్ అనేది
మనం ఎర్న్ చేసుకోవచ్చు. కొత్త వారికి జెప్టోలో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ రావు అని ఎందుకు అంటారో తెలుసా? మీకు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఆర్డర్స్ మాత్రమే వస్తాయి. మీరు ఫస్ట్ 100 ఆర్డర్స్ త్వరగా కంప్లీట్ చేస్తే తర్వాత మీకు COD ఆర్డర్స్ అలాగే ఆన్లైన్ పేమెంట్ ఆర్డర్స్ అయితే వస్తాయి. అప్పుడు 1 వీక్లో ఎక్కువ ఆర్డర్స్ కంప్లీట్ చేసి ఎక్కువ ఎర్నింగ్ చేసుకోవచ్చు. జెప్టోలో డైనమిక్ ఐడి రావడం వల్ల డైలీ ఇన్సెంటివ్స్ అలాగే వీక్లీ ఇన్సెంటివ్స్ కూడా యాడ్ చేశారు. మీకు ఆ ఎర్నింగ్స్ అన్ని కూడా లాస్ట్లో చూపిస్తాను. మీరు ఎక్స్ట్రా పేమెంట్లు అడిగే అలవాటైతే మానుకోండి. ఒకవేళ వాళ్ళు ఇస్తే మీరైతే తీసుకోండి. మన వీడియోస్ కొంచెం లెంతీగా ఉంటున్నాయి అని అంటున్నారు కాబట్టి స్పీడ్గా అయితే నేను మాట్లాడతాను. బిగినర్స్ కోసం కావాల్సిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడైతే ఇస్తాను. లాస్ట్ 5 మినిట్స్లో జెప్టో ప్రోస్ కాన్స్ చెప్తాను, ఓకేనా? ఇప్పుడైతే నియర్ బై జెప్టో స్టోర్కి అయితే వచ్చేసాను. మళ్ళీ స్టోర్కి రాగానే యాప్లో రీచ్ స్టోర్ అని ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ అయితే మనకి వస్తుంది. కొన్ని స్టోర్స్లో ఎలా ఉంటుందంటే ఆర్డర్స్ బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, 2 ఆర్డర్స్ కంప్లీట్ చేశాను, 49 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. మళ్ళీ సెకండ్ ఆర్డర్ అయితే వచ్చేసింది. నేను జాయిన్ అయిన ఈ జెప్టో స్టోర్లో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. 30 సెకండ్స్ టైం అయితే వచ్చేసింది కాబట్టి వెంటనే లోపలికి వెళ్ళి QR కోడ్ని స్కాన్ చేయాలి. ఒకవేళ 30 సెకండ్స్లో QR కోడ్ స్కాన్ చేయలేదంటే మన ఐడి అనేది చెక్అవుట్ అయిపోతుంది. ఆ ఆర్డర్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇలా ఎక్కువ సార్లు చేస్తే మన ఐడి బ్లాక్ లేదా టెర్మినేట్ అయిపోతుంది. చాలా పెద్ద కవర్ అయితే ఇచ్చారు. ఈ కవర్లో ఇన్ని ఐటమ్స్ ఇస్తే ఖచ్చితంగా అక్కడ వరకు వెళ్ళేసరికి కవర్ చినిగిపోతుంది. అందుకే నేనేం చేస్తున్నానంటే కొన్ని బరువు ఐటమ్స్ అయితే తీసేస్తున్నాను. ఈ కవర్లో కొన్ని ఐటమ్స్ లోపలికి వెళ్ళి ఇంకొక కవర్ అయితే తెచ్చుకున్నా. ఈ కవర్లో ఇంకొన్ని ఐటమ్స్ అయితే పెట్టుకున్నా. ఇలా 2 కవర్స్లో పెట్టుకోవడం వల్ల మనం ఈజీగా ఐటమ్స్ అయితే తీసుకెళ్ళిపోవచ్చు. ఇంకొకటి కవర్ కూడా చిరిగిపోదు ఎక్కువగా బరువు లేకపోతే. ఏంటి కవర్ అప్పుడే చినిగిపోయింది పక్క కవరు. కొన్నిసార్లు కవర్ చిరిగిపోయి ఉంటాయి, చూసుకోండి. నేను చూసుకోలేదు. కవర్ చినిగిపోయిన కవర్ అయితే తెచ్చుకున్నా. ఈ కవర్ మళ్ళీ రీప్లేస్ చేసుకొని ఇంకొక కవర్ అయితే తెచ్చుకోవాలి. జెప్టో లోపల చాలా కవర్స్ అయితే ఉంటాయి. మనం వెళ్ళి అడిగితే కవర్స్ అయితే ఇస్తారు. అట్ ద సేమ్ టైం జెప్టోలో జాయిన్ అయ్యేటప్పుడే బ్యాగ్, టీ షర్ట్ కూడా ఇస్తారు. ఆ బ్యాగ్‌లో ఐటమ్స్ క్యారీ చేసుకొని వెళ్ళిపోతే ఇంకా ఈజీగా ఉంటుంది. కానీ ఈరోజు నేను జెప్టో బ్యాగ్ తీసుకురాలేదు కాబట్టే ఇన్ని తిప్పలు పడుతున్నాను. ఫైనల్‌గా ఐటమ్స్ అయితే చేసుకున్నా. ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఇక్కడ నుంచి నావిగేషన్ చూద్దాం. ఎన్ని కిలోమీటర్ చూపిస్తుంది అనేది. వావ్! సూపర్ కదా! 1.3 కిలోమీటర్ మాత్రమే చూపిస్తుంది. 5 మినిట్స్ వే అయితే చూపిస్తుంది. మీలో కొంతమంది అడుగుతున్నారు, జెప్టో బ్యాగ్ తీసుకురాకపోతే ఏమవుతుంది? టీ షర్ట్ వేసుకోకపోతే ఏమవుతుంది? టీ షర్ట్ వేసుకోకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు గానీ బ్యాగ్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఇలాంటి పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే పడుతూ ఉంటాయి. ఇవేం ఐటమ్స్? ఇంతకంటే పెద్ద ఐటమ్స్ కూడా పడే రోజులైతే ఉన్నాయి. బట్ ఆ రోజైతే నేను వీడియో తీయలేకపోయాను. వీడియో తీసే టైంకి పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే రావట్లేదు. జెప్టో అంటే చాలా సులువుగా ఉంటుంది అనుకునే వారికి నేను చెప్తున్నా. జెప్టో అంటే అంత ఈజీగా ఏమి ఉండదు. బయట చాలా మంది అనుకుంటున్నారు జెప్టోలో ఒక వారానికి 25,000 వస్తున్నాయి అని. కానీ ఆ 25,000 రావాలంటే ఎన్ని తిప్పలు పడాలో, ఎంతలా కష్టపడాలో కష్టపడే జెప్టో రైడర్‌కి తెలుస్తుంది. మీరు వాళ్ళెవరో ఎర్నింగ్ చేస్తున్నారని ఇక్కడికొచ్చేస్తే మీరు చాలా ఇబ్బంది పడతారు. జెప్టోలో యావరేజ్‌గా ఒక వారానికి 10,000-15,000 వరకైతే ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఆ 15,000 ఎర్నింగ్స్ రావాలంటే కూడా డైలీ మీరు 10 గంటల నుంచి 12 గంటలు లాగిన్‌లో ఉండాలి. 25,000 రావాలంటే ఇక నేను చెప్పనవసరం లేదు. 18-20 అవర్స్ కూడా లాగిన్ చేసి ఉండాలి. మరి అంతలా లాగిన్ చేసి ఉంటే మన హెల్త్ ఏమవుతుంది? ఒకసారి ఆలోచించారా? ఈ పని రెగ్యులర్‌గా ఉండేదే. మీరు ఎక్కువగా ఆశపడి, ఎక్కువగా ఎర్నింగ్ చేయాలి అనే ఉద్దేశంతో హెల్త్ కోల్పోకండి. ఇది టెంపరరీ వర్క్ మాత్రమే. కొన్ని రోజులు చేసేసి, మానేసి ఏదైనా ఉపయోగపడే స్కిల్ నేర్చుకోండి. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన లొకేషన్‌కి అయితే వచ్చేసాను. రాగానే ఐటెమ్స్ అన్నీ చూసుకున్నా. అలాగే మార్క్ అరైవ్డ్ ఉంటుంది. దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేస్తే కస్టమర్‌కి నోటిఫికేషన్ వెళ్తుంది. మనం వాళ్ళు పెట్టిన లొకేషన్‌కి వచ్చేసాం అని. నా దగ్గర ఉండే ఈ 2 కవర్లు లోపలికైతే ఎళ్లి డెలివరీ చెయ్యాలి. కొన్నిసార్లు అపార్ట్‌మెంట్ లోపలికి వెళ్ళినా సరే పైన వరకు వెళ్ళడానికి మనకైతే పర్మిషన్ ఉండదు. కింద వాచ్‌మెన్ లేదా సెక్యూరిటీ ఉంటారు. వాళ్ళకి ఐటెమ్స్ హ్యాండ్ ఓవర్ చేసి మనం వెళ్ళిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఐటెమ్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఫోటోస్ అయితే తీసుకోవాలి. కన్ఫర్మేషన్ కోసం అట్ ది సేమ్ టైమ్ సెక్యూరిటీ పర్పస్ కోసం. ఐటెమ్స్ అయితే ఫోటో తీసుకున్నా. అలాగే సెక్యూరిటీ హ్యాండ్ ఓవర్ చేసేసిన కస్టమర్‌కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసి వెళ్ళిపోతే బెటర్. కస్టమర్‌కి కాల్ చేద్దాం. The person you're trying to reach is not available. At the tone, please record. మేము పైకి వెళ్ళడానికి లేదా మాకు 104కి కస్టమర్‌కి కాల్ చేస్తే ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. సెక్యూరిటీకి చెప్పాను కస్టమర్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. పైకి వెళ్లి ఐటెమ్ డెలివరీ చేస్తానంటే లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు అని అంటున్నారు. మళ్ళీ కాల్ చేద్దాం కస్టమర్‌కి. Please wait while we connect your call. లిఫ్ట్‌లో
మళ్ళీ కస్టమర్‌కి కాల్ చేశాను. ఇప్పటికే 4 టైమ్స్ కస్టమర్‌కి కాల్ చేశాను. కానీ ఒక్క కాల్‌కి కూడా తనైతే రెస్పాన్స్ అవ్వట్లేదు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఐటెమ్స్ ఇక్కడ పెట్టి వెళ్ళాలా? లేదా కస్టమర్ లిఫ్ట్ చేయట్లేదని డెలివరీ పెట్టి వెళ్ళిపోవాలా నాకైతే అర్థం కాలేదు. ఒక 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ కస్టమర్ కాల్ చేసిండు. కస్టమర్ కాల్ చేసిన తర్వాత తనేదో మీటింగ్‌లో ఉన్నానని చెప్పి ఏదో సాకు చెప్పిండు. ఫైనల్‌గా లిఫ్ట్‌లో పెట్టండన్న మెటీరియల్స్ నేనొచ్చి తీసుకుంటాను అన్నారు. सर लिफ्ट के अंदर डाल दिया, आप चेक करिए सर। हाँ दबा दिया आप ले लिए सर। ఈ కస్టమర్ దగ్గరికి వచ్చాను, వచ్చి 10 నిమిషాలు అవుతుంది, కస్టమర్ ఫోనే లేపట్లే. ఇప్పుడు ఈ ట్రిప్ అనేది క్లోజ్ చేద్దాం. ఫైనల్గా ఈ ట్రిప్లో ఎంత అమౌంట్ వచ్చిందో చూద్దాం. స్క్రీన్ పైన మార్క్ యాజ్ డెలివరీ అని కనిపిస్తుంది. దాన్ని రైట్‌కి స్వైప్ చేస్తే ఆర్డర్ అనేది డెలివరీ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ కస్టమర్ బిహేవియర్ బట్టి మనం రేటింగ్ ఇవ్వచ్చు. 3 ఆర్డర్స్‌కి ₹67 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఇప్పటివరకు నేను ఎక్కువగా ట్రావెల్ చేసింది కూడా లేదు. మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు స్టోర్‌కైతే వెళ్ళిపోదాము. ఈ జెప్టోలో 1 అవర్‌కి ఎన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేయగలం అని అడుగుతున్నారు. 1 అవర్‌కి మాక్సిమం మీరు 2 లేదా 3 ఆర్డర్‌లయితే కంప్లీట్ చేయొచ్చు. ఒక వారానికి ఎంత వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. మీరు డైలీ 10 అవర్స్ లాగిన్‌లో ఉంటే 1 వీక్‌కి 10,000-12,000 ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. రిటర్న్ బ్యాక్ టు స్టోర్‌కైతే వచ్చేసాను. నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ రెడీ టు నెక్స్ట్ ఆర్డర్ పైన స్వైప్ చేస్తే నెక్స్ట్ ఆర్డర్ మనకి పడుతుంది. ఇక్కడ వెయిటింగ్ ఫర్ ఆర్డర్ అని కనిపిస్తుంది కదా! సో, ఆర్డర్ పడినంత వరకు మనం ఇక్కడ వెయిట్ చేద్దాం. ఇక్కడ నాలాగే చాలామంది జెప్టో రైడర్స్ అయితే వెయిటింగ్ హాల్‌లో వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ 6 రకాల ర్యాక్స్ అయితే ఉన్నాయి. ఇవి గమనించారా? ఏంటన్నా ఇన్ని ర్యాక్స్ అని? ఇది జెప్టో సూపర్ స్టోర్ ఇందులో ఉంది. అలాగే జెప్టో నార్మల్ స్టోర్ కూడా ఉంది. జెప్టో సూపర్ స్టోర్ అలాగే జెప్టో నార్మల్ స్టోర్ అంటే ఏంటి? ఈ జెప్టో సూపర్ స్టోర్ అంటే మనకి వ్యాలిడిటీ లేని ఐటెమ్స్ ఎలక్ట్రానిక్స్, ఇయర్ బడ్స్, మొబైల్ పౌచెస్, పవర్ బ్యాంక్స్ ఇలాంటి ఐటెమ్స్ అన్నీ కూడా జెప్టో సూపర్ స్టోర్‌లో పడతాయి. ఈ జెప్టో సూపర్ స్టోర్ అనేది 10 కిలోమీటర్ రేడియస్‌లో ఒకటైతే ఉంటుంది. ఎవరైతే జెప్టో సూపర్ స్టోర్‌లో జాయిన్ అవుతారో వాళ్ళకి ఎర్నింగ్స్ కూడా ఎక్కువగా వస్తాయి. నెక్స్ట్ మళ్ళీ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇది మళ్ళీ బ్యాచ్ ఆర్డర్ పడింది. ఫస్ట్ ఆర్డర్ మనం వాటర్ బాటిల్ వెళ్ళి డెలివరీ చేయాలి. చూడండి క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తున్నా. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత ఐటెమ్ అనేది పిక్ చేసా. ఇప్పుడు ఇంకొక ఐటెమ్ అయితే పిక్ చేసుకుంటున్నా. ఓకే. ఈ విధంగా 2 ఐటెమ్స్ పిక్ చేసిన తర్వాత ట్రిప్ అనేది స్టార్ట్ చేయాలి. అక్కడ కనిపిస్తుంది ఫస్ట్ ఏ మెటీరియల్ డెలివరీ చేయాలి, సెకండ్ ఏ మెటీరియల్ డెలివరీ చేయాలి అనేది. సెకండ్ ఐటెమ్స్‌లో ఐస్ క్రీమ్స్ ఇంకొన్ని ఐటెమ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఈ వాటర్ బాటిల్స్‌ని డెలివరీ చేసేయాలి. మీరు గమనించారా? నేను ఈరోజు స్పోర్ట్స్ వెహికల్‌తో వచ్చాను. నా దగ్గర ఓలా స్కూటర్ అయితే ఉంది. దానిలో ఛార్జింగ్ లేదు. ఈ మండే నుంచి ఎర్నింగ్స్ చేసి మీకు చూపించాలనే ఉద్దేశంతో మా బ్రదర్ దగ్గర ఉండే కేటీఎం బైక్‌తో ఎర్నింగ్స్‌కైతే వచ్చాను. రేపటి నుండి మళ్ళీ ఓలా స్కూటర్ తీసుకొస్తాను. ఇలాంటి పెద్ద పెద్ద లగ్జరీ వెహికల్స్ అయితే ఈ వర్క్ కోసం తీసుకురావద్దు. ఓకేనా? ఇప్పుడైతే ట్రిప్ స్టార్ట్ చేసిన నావిగేషన్ చూద్దాం. ఇక్కడ నుండి ఎన్ని కిలోమీటర్స్ చూపిస్తుందనేది. 900 మీటర్స్ మాత్రమే ఉంది. ఈ 900 మీటర్స్ వెళ్ళి ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివరీ చేసేయాలి. జెప్టో కోసం ఏ వెహికల్ బెటర్? ఫస్ట్ మీరు ఈవీ వెహికల్స్ అయితే తీసుకోండి. ఈవీ వెహికల్స్‌తో ఎక్కువ మీరు ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. పెట్రోల్ సేవింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ పెట్రోల్ బైక్ తీసుకోవాలనుకుంటే ఏదైనా మంచిగా మైలేజ్ వచ్చే బైక్ తీసుకోండి. హోండా షైన్, హెచ్ఎఫ్ డీలక్స్, స్ప్లెండర్ ప్లస్ ఇలాంటివి. లేదా స్కూటర్ కూడా తీసుకోవచ్చు. టీవీఎస్ జూపిటర్ గాని, హోండా యాక్టివా గాని ఇలాంటి వెహికల్స్ కూడా తీసుకోవచ్చు. మీరు ఇక్కడ యాక్టివా సీరీస్‌లో వెహికల్స్ తీసుకుంటే ఐటెమ్స్ క్యారీ చేయడానికి చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. కొంతమంది ఏమడుగుతున్నారంటే అన్న ఓలా స్కూటర్, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ ఇలాంటి వెహికల్స్ తీసుకోవచ్చా ఈ ఫీల్డ్ కోసం? ఆబ్వియస్‌గా అలాంటి వెహికల్స్ అయితే మీరు తీసుకోవచ్చు. మీకు రిలయబిలిటీ ఎక్కువుంటుంది. ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. బట్ జెప్టో రైడర్స్‌కి 1 ఫుల్ ఛార్జింగ్ అనేది సరిపోదు. 2 టైమ్స్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఛార్జింగ్ స్టేషన్స్ అవైలబుల్‌గా ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. ఇప్పుడైతే కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కి అయితే వచ్చేసాను. లెఫ్ట్ సైడ్‌లో పోలీస్ డిపో అయితే ఉంది. ఫైర్ యాక్సిడెంట్ డిపో ఏదో సంథింగ్. నాకు తెలిసి పోలీస్ స్టేషన్ లాగా ఉంది. లోపలికైతే వెళ్లి డెలివరీ చేసేసాను. ఆ క్లిప్ అయితే పెట్టట్లేదు. పోలీస్ వాళ్ళ సెక్యూరిటీ మనం తీయకూడదు కాబట్టి ఆ వీడియో అయితే తీయలేదు. కొంతమంది జెప్టోలో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ రావట్లేదు అని నాకైతే ఎస్ఎంఎస్ చేస్తున్నారు. రాకపోవడానికి కారణాలు కూడా ఉన్నాయి. మీరు జాయిన్ అయిన జెప్టో స్టోర్‌లో ఎక్కువగా డిమాండ్ లేకపోతే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే రావు. హై డిమాండ్ ఉన్న జెప్టో స్టోర్‌లో జాయిన్ అయితే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్‌లు అయితే వస్తాయి. బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వచ్చే స్టోర్స్ లిస్ట్ పెట్టండి లేదా చెప్పండి అంటే నేను దానికోసం ఒక షార్ట్ వీడియో అయితే చేస్తాను. హైదరాబాద్‌లో చాలా జెప్టో స్టోర్‌లు ఉన్నాయి కదా! ఏ స్టోర్‌లో హై ఆర్డర్స్ వస్తున్నాయని ఫిల్టర్ చేసి మీకు చెప్తాను. ఇప్పుడైతే కస్టమర్ పెట్టిన లొకేషన్‌కి అయితే వచ్చేసాను. కస్టమర్
కస్టమర్‌కి కాల్ చేద్దాం. తను మన కోసమే వెయిట్ చేస్తున్నాను అని ఇంతకు ముందైతే కాల్ చేశారు. ఎందుకంటే తను ఐస్ క్రీమ్స్ బుక్ చేశారు కాబట్టి, ఈ ఐస్ క్రీమ్స్ ఎక్కడ కరిగిపోతాయో అని చెప్పి టెన్షన్ పడుతున్నాడు. నిజానికి నేను కూడా టెన్షన్ పడుతున్నా. ఎందుకంటే ఇది బ్యాచ్ ఆర్డర్ కాబట్టి కొన్ని సార్లు లేట్ అవుతూ ఉంటుంది. ఈ ఐస్ క్రీమ్స్ కరిగిపోతే పెనాల్టీ నాకే వేస్తారు. నేనేం ఊరుకుంటానా? నేను గట్టిగా మాట్లాడతాను వాళ్ళతోని. సో, ఫైనల్‌గా కస్టమర్ అయితే వచ్చేసారు. ఈ ఐస్ క్రీమ్స్ అనేవి తనకైతే ఇచ్చేసాను. కొన్నిసార్లు ఐస్ క్రీమ్స్ కరిగిపోతే మీరు కూడా జెప్టో స్టోర్‌లో గట్టిగా మాట్లాడండి. వాళ్ళు చెప్పిందే న్యాయం కాదు కదా! బ్యాచ్ ఆర్డర్ పడేటప్పుడు కొంచెం లేట్ అవుతుంటుంది. మన తప్పు లేనప్పుడు మనకి పెనాల్టీ వేస్తే మనమైతే ఊరుకోకూడదు. ఇన్ని కండిషన్స్ ఉన్నాయి కదన్నా! జెప్టో వరస్టా అంటే వరస్ట్ ఏమీ లేదు భయ్యా. ప్రతి కంపెనీలో కూడా కండిషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఎర్నింగ్స్ కూడా అదే విధంగా ఉంటాయి. చాలామంది జెప్టోలో 10,000, 12,000, 13,000 ఎర్నింగ్ చేసుకుంటున్నారు. ఈవెన్ బైక్ టాక్సీలో కూడా అంత ఎర్నింగ్ చేయట్లేదు. ఇక్కడ అంత ఎర్నింగ్ చేస్తున్నారంటే ఎంతలా కష్టపడుతున్నారో మీరే ఆలోచించండి. ఒక్కో రైడర్ 15,000, ఒక్కొక్క రైడర్ 16,000 ఇలా కూడా ఎర్నింగ్ చేస్తున్నారు. రాగానే మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ అయితే వచ్చింది. ఆర్డర్ ప్యాకింగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కాస్త వెయిట్ చేస్తున్నాను. నా పక్కన ఇంకొక రైడర్ అయితే ఉన్నారు. తనకడిగి తన ఎర్నింగ్స్ ఎంతున్నాయి అని చెప్పి అడిగితే, నేను లాస్ట్ వీక్ 18,000 రూపీస్ ఎర్నింగ్ చేశాను అని చెప్పారు. అన్న చూపించండి అంటే చూపించారు చూడండి. 425 ఆర్డర్స్ కంప్లీట్ చేసి 18,400 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసిండు. ఇతను యావరేజ్‌గా ఒక వారానికి 10,000 నుంచి 18,000 ఎర్నింగ్స్ మధ్యలో తను చేస్తారని తనైతే చెప్తున్నారు. నేను మీకు ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. 11,179 రూపాయలు. ఈ ఎర్నింగ్స్ మీకు చూపిస్తున్నానంటే ఇక్కడ ఎర్నింగ్ చేసుకునే స్కోప్ ఉంది అని మీకు చెప్తున్నాను. ఇంత ఎర్నింగ్స్ రావాలంటే ఆబ్వియస్‌గా చాలా ఎక్కువ సేపయితే వర్క్ చేయాలి. జెప్టోలో ఏదో సర్వర్ డౌన్ ఉంది అని జెప్పి చాలా మంది రైడర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఇదే మంచి అవకాశం అని జెప్పి ప్రతి రైడర్‌కి అడిగాను. అన్న మీ యావరేజ్ ఇన్‌కమ్ ఎంత? మీకు డైలీ ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి? మీరు వీక్లీ ఎంత ఎర్నింగ్ చేసుకుంటున్నారు? ఒక నెలలో ఎంత ఎర్నింగ్ చేసుకుంటున్నారు? మీకు ఒక రోజుకి పెట్రోల్ ఎంత పోతుంది? అని జెప్పి చాలా విషయాలైతే అడిగాను. ప్రతి ఒక్క విషయానికి వాళ్ళైతే చాలా పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యి ఇన్ఫర్మేషన్ అయితే నాకిచ్చారు. ఈ విషయాలన్నీ మీకు చెప్తాను. 15 minutes later. రైడర్స్‌తో కొంతసేపు మాట్లాడుతూ ఉండగా సర్వర్ అయితే వచ్చింది. సర్వర్ వచ్చిన తర్వాత వెంటనే జెప్టో స్టోర్ లోపలికి వెళ్లి క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి లోపలున్న ఐటెమ్స్‌ని అయితే పిక్ చేసుకున్నాను. పిక్ చేసుకున్న తర్వాత చెప్పాను గదా! ప్రతి ఒక్క ఐటెమ్ అనేది మనం మాన్యువల్‌గా చెక్ చేసుకోవాలి. ఇక్కడే ఒక డిసడ్వాంటేజ్. వీళ్ళు ఐటెమ్స్ ఇచ్చేటప్పుడే వాటన్నిటిని వెరిఫై చేసిన తర్వాత ప్యాకెడ్ స్టిక్కర్‌లు వేసి ఇచ్చేస్తే బెటర్. ఇక్కడ ఐటెమ్ తీసుకున్నామా, కస్టమర్‌కి డెలివరీ చేశామా అన్నట్టుంటే బావుంటుంది. కానీ ఇక్కడ మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి. ఐటెమ్ మిస్ అయిందంటే మన వాలెట్‌లో అమౌంట్ కట్ చేస్తాము అని చెప్పడం నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. ఈ జెప్టోలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా చెప్పేస్తాను వినండి. ఫస్ట్ ఐటెమ్స్ ప్యాకేజ్ ఇష్యూ. ఇప్పుడు చెప్పాను గదా! ఇది. దాని తర్వాత వచ్చేసరికి పెద్ద పెద్ద టవర్స్ దగ్గర మనం ఎంట్రీ చేసుకోవాలి. లోపలికి వెళ్ళాలంటే లేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నుండి జస్ట్ 400 మీటర్స్ మాత్రమే ఉంది. వెళ్తూ వెళ్తూ నెగెటివ్స్ అన్నీ కూడా మీకు చెప్తాను. ఇంకొకటేంటంటే బ్యాచ్ ఆర్డర్స్ పడుతూ ఉంటుంది. ఈ బ్యాచ్ ఆర్డర్ పడేటప్పుడు ఫస్ట్ ఆర్డర్‌కి హై పేమెంట్స్ వస్తాయి. సెకండ్ ఆర్డర్‌కి బేస్ పే జస్ట్ 15 రూపీస్ లేదా 18 రూపీస్ ఇంత అమౌంటే వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏందంటే ఒక్కొక్కసారి మనకి బియ్యం బస్తాలు, వాటర్ బాటిల్స్ కూడా పడుతూ ఉంటాయి. అలాంటివి కూడా మనం డెలివరీ చేయాలి. కొన్నిసార్లు పెద్ద పెద్ద ఐటెమ్స్ లేదా హై ఐటెమ్స్ కూడా వస్తూ ఉంటాయి. 80 ఐటెమ్స్, 90 ఐటెమ్స్ ఇలాంటి ఐటెమ్స్ కూడా మనం బ్యాగ్‌లో క్యారీ చేసి వెళ్ళాల్సుంటుంది. జెప్టో కేఫ్ అనేది ఒకటుంటుంది. ఈ కేఫ్‌లో ఐటెమ్ వచ్చిందంటే 10, 15 నిమిషాలైతే వెయిటింగ్ అవుతుంది. జెప్టోలో ఆర్డర్ రాగానే వీళ్ళైతే ఇవ్వరు. ఇంకొకటేందంటే ఐటెమ్ డ్యామేజ్ అయినా సరే మనమే అమౌంట్ పే చేయాలి. కొన్ని స్టోర్స్‌లో ఆర్డర్సే రావు. ఇంకో ప్రాబ్లమ్ ఏందంటే కస్టమర్ రాంగ్ లొకేషన్ పెడుతూ ఉంటారు. లొకేషన్‌కి వెళ్ళిన తర్వాత ఆ కస్టమర్ అక్కడ ఉండరు. అక్కడి నుండి ఇంకొక కిలోమీటర్‌కి వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. ఇక్కడ మన టైం అలాగే పెట్రోల్ 2 వేస్టే. కొన్నిసార్లు కస్టమర్ లొకేషన్‌కి వెళ్ళిన తర్వాత కస్టమర్ ఉండరు. అలాంటప్పుడు డెలివరీ కొట్టి ఆ మెటీరియల్ మళ్ళీ స్టోర్‌కి తెచ్చేయాలి. ఆర్డర్ కౌంటింగ్ ఉండదు. ఎర్నింగ్స్ అయితే ఇస్తారు గానీ. ఈ జెప్టోలో 10, 15,000 రావాలంటే సీజన్‌తో సంబంధం లేకుండా ఎండొచ్చినా, వర్షం పడినా సరే కంటిన్యూయస్‌గా వచ్చి వర్క్ చేయాల్సిందే. ఒకవైపు నుంచి ఎండ, మరోవైపు ఆకలి, మరోవైపు ట్రాఫిక్, మరోవైపు పొల్యూషన్ వీటన్నిటిని బ్యాలెన్స్ చేసేవాడే రైడర్. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? చేయడం మానేస్తే అయిపోతుంది కదా! మాకున్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అలాంటివి భయ్యా. ఇవన్నిటిని నెగ్గుకుంటూ వస్తేనే ఒక వారంలో మాకు ఈ ఎర్నింగ్స్ వస్తాయి. ఈ ఎర్నింగ్స్ వస్తేనే మా ఫ్యామిలీస్‌ని మేము పోషించగలను. చాలా భయపెట్టేసావు భయ్యా! ఇన్ని నెగెటివ్స్ ఉన్నాయా? మరి పాజిటివ్స్ ఏమి లేవా అంటే పాజిటివ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మీకు చెప్తాను. ఫస్ట్ పాజిటివ్ ఏందంటే ఈ జెప్టో స్టోర్ అనేది ఇంటికి దగ్గరగా ఉంటుంది. మనం ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. మనకంటూ ఎవరు బాస్ ఉండరు. వర్క్ ప్రెషర్ కూడా ఉండదు. నెక్స్ట్ 4 కిలోమీటర్ రేడియస్‌లో మాత్రమే ఆర్డర్ పడుతూ ఉంటాయి. ఆర్డర్ వెళ్లి డెలివరీ చేసి మళ్ళీ స్టోర్‌కైతే వచ్చేయొచ్చు. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంటికి దగ్గరగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఏందంటే ఇది వీక్లీ పేమెంట్. వారంలో బుధవారం రోజు మనకి అమౌంట్ అనేది
ట్రాన్స్ఫర్ చేస్తారు. డైలీ పేఅవుట్స్ వస్తే ఖర్చు అయిపోతాయి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అలాగే జెప్టో రైడర్స్ కి ఒక వెయిటింగ్ హాల్ ఉంటుంది. ఈ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయొచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. అలాగే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి, డ్రింకింగ్ వాటర్ ఉంటాయి, ఇంకొన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. దాంతో పాటుగా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. రైడ్ చేసే సమయంలో రైడర్ చనిపోతే తనకి తన ఫ్యామిలీకి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది ఇస్తున్నారు. ఏవైనా చిన్న చిన్న గాయాలు గానీ తగిలితే అప్ టు 1,00,000 ఇన్సూరెన్స్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకొకటి జెప్టో స్టోర్ లో అందరూ మన ఏజ్ గ్రూప్ ఆఫ్ వాళ్ళే ఉంటారు. ఇక్కడ మనకి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఏర్పడిపోతుంది. దానివల్ల మన ఫ్రెండ్ వారంలో 15,000 ఎర్నింగ్ చేసిందని పోటీగా మనం కూడా 15,000, 10,000 ఎర్నింగ్స్ అయితే చేస్తాము. మీకు గుర్తుందా కాలేజ్కి వెళ్ళేటప్పుడు మనకి కాలేజ్కి వెళ్ళడం ఇష్టం లేకపోయినా ఇష్టమైన అమ్మాయి కాలేజ్కి వస్తుంది, క్లాస్ కు వస్తుందని ఆ అమ్మాయి కోసమైనా డైలీ కాలేజ్కి వెళ్తుండే. ఇది కూడా అలానే ఉంటుంది. ఈ జెప్టోలో ప్రోస్ చెప్పాలంటే ఇంకా ఉన్నాయి, అలాగే కాన్స్ చెప్పాలన్నా కూడా ఇంకా ఉన్నాయి. ఇవన్నీ మీరు ఇక్కడికి వచ్చి గ్రౌండ్ వర్క్ చేస్తే ఇవన్నీ క్లియర్ గా మీకైతే తెలిసిపోతాయి. ఈ జెప్టో గురించి ఇంతకంటే ఓపెన్ గా ఏ యూట్యూబర్ చెప్పారని అనుకుంటున్నాను. నేను ఇప్పటి వరకు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళ వరకు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేసే ఎర్నింగ్ వీడియోస్ అన్ని మీ వరకు వస్తాయి. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన లొకేషన్కి వచ్చాను. మేడం గారు నా కోసమే వెయిట్ చేస్తున్నారు. మేడం గారికి అయితే ఐటమ్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు ఆర్డర్ అనేది క్లోజ్ చేద్దాం. మార్కెస్ డెలివరీడ్. కస్టమర్ బిహేవియర్ బట్టి మనమైతే కస్టమర్ కి రేటింగ్ కూడా ఇచ్చేయచ్చు. విత్ ఇన్ 8 minutes లో ట్రిప్ అనేది క్లోజ్ అయిపోయింది. ఆ ఆర్డర్ కంప్లీట్ అయ్యాక డైరెక్ట్ స్టోర్ కి వచ్చిన తర్వాత సర్వర్ లేదు అని ఆర్ఎస్ అయితే చెప్పారు. ఆ మాట విన్న వెంటనే ఉన్న చోట కుప్ప కూలిపోయాను భయ్య. ఆర్డర్ వస్తుందని 1 hour వెయిట్ చేశాను, అయినా ఆర్డర్ అయితే రాలేదు. ఇక ఆర్డర్స్ రావేమో అని చెప్పి జెప్టోలో మా ఫ్రెండ్స్ అంతా ఏమన్నారంటే, అరే మామ ఆర్డర్స్ వస్తే వచ్చాయి లేకపోతే లేదు. మనం క్రికెట్ ఆడి చాలా రోజులు అవుతుంది, పక్కనే గ్రౌండ్ ఉంది, మనమంతా వెళ్ళి క్రికెట్ ఆడదాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాం. సో లోపలికైతే వెళ్ళాం. మేము 2 టీం అయితే డివైడ్ చేసుకున్నాం. మా వాడు ఆల్రెడీ బౌలింగ్ అయితే స్టార్ట్ చేసిండు. చెప్పాను కదా ఈ జెప్టోలో అందరూ మన ఏజ్ గ్రూప్ ఆఫ్ వాళ్ళే ఉండడం వల్ల మనకి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అప్పుడప్పుడు మేము వీకెండ్స్ లో ఇలా క్రికెట్ కూడా ఆడుకుంటూ ఉంటాం. ఎప్పుడు పని డబ్బు వెనకట్ల పరిగెత్తకుండా ఒక్కొక్కసారి మనం ఫన్నీగా గేమ్స్ ఆడుకోవాలి, థియేటర్స్ కి వెళ్ళాలి, సినిమాస్ చూడాలి, పార్కులకు వెళ్ళాలి, ఎంజాయ్ కూడా చేయాలి, మంచిగా మనకి ఇష్టమైన ఫుడ్ కూడా తినాలి. వావ్ అవుట్ 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 భయ్యా. చూడండి రిప్లై కూడా చూపిస్తున్నాను. మావాడు అవుట్ అని చెప్తే నమ్మట్లేదు. సో మొత్తానికి ఈ వీడియో చూపించిన తర్వాత అవుట్ అయిపోయాడు. ఎట్టకేలకు నాకైతే బౌలింగ్ దొరికింది. బౌలింగ్ వేసాను. ఫస్ట్ బాల్ కే వాడు 6 కొట్టిండు. క్రికెట్ ఆడి కూడా చాలా రోజులు అవుతుంది, బాల్ కరెక్ట్ గా పడట్లేదు. మీలో ఎంతమంది క్రికెట్ ఆడుతున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. క్రికెట్ అంటే ఎంతమందికి ఇష్టమో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చాలా రోజుల తర్వాత ఇష్టమైన క్రికెట్ ఆడడం వల్ల నేను చాలా ఆనందంగా ఉన్నాను. అంతే భయ్య, ఈ రోజు మీకు జెప్టో ఎర్నింగ్స్ చూపిద్దాము అనుకున్నా, బట్ అన్లక్కీ జెప్టోలో సర్వర్ లేదు అని రైడర్స్ కి అయితే ఆర్డర్ పడట్లేదు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఎర్నింగ్స్ అయితే చూపిస్తాను. కానీ గుర్తుపెట్టుకోండి జెప్టోలో మీరు డైలీ 6 hours వర్క్ చేస్తే అప్ టు 1 week కి 5,000 నుంచి 6,000 వచ్చే అవకాశం అయితే ఉంది. కొన్ని స్టోర్స్ లో ఆర్డర్స్ ఉండకపోతే 3,500 నుంచి 5,000 వచ్చే అవకాశమే ఉంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి మరో ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు మన ఛానల్లో ఇలాంటి ఎర్నింగ్ వీడియోస్ ఉన్నాయి, చూస్తూ ఉండండి.